బాస్ టీమిండియా ప్లేయింగ్ 11 పై ఈరోజే అనౌన్స్మెంట్ జరిగిపోయింది. నెంబర్ 1 నుండి నెంబర్ 11 వరకు ఏ ప్లేయర్స్ బరిలోకి దిగబోతున్నారో కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈ కన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలుసా బాస్? అసిస్టెంట్ కోచ్ ర్యాన్టెన్ డొస్చెట్. అవును బాస్, టీమిండియా సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టు మ్యాచ్లు ఆడనుంది. అందులో ఫస్ట్ మ్యాచ్ నవంబర్ 14న కలకత్తాలో మొదలవబోతుంది. ఈ టెస్ట్ మ్యాచ్కి సంబంధించి టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చెప్పేశాడు. జనరల్గా మ్యాచ్కి ముందు ప్రాబబుల్ ప్లేయింగ్ 11ని అందరూ చెబుతారు. బట్ ఈసారి అసిస్టెంట్ కోచ్ ఒకరోజు ముందే ప్రెస్ కాన్ఫరెన్స్లో బరిలోకి దిగబోతున్న ప్లేయింగ్ 11 గురించి చెప్పేశాడు. యాక్చువల్గా బాస్, సౌత్ ఆఫ్రికాతో ఆడే 2 టెస్ట్ మ్యాచ్లు టీమిండియాకి చాలా ఇంపార్టెంట్ బాస్. ఈ 2 మ్యాచ్లు గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో పైకి వెళ్లే అవకాశం ఉంటుంది. మరి WTC గెలిచిన టీంని, డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన సౌత్ ఆఫ్రికాని ఓడించాలంటే టీంలోని ప్రతి ప్లేయర్ మ్యాచ్ విన్నర్ అయ్యుండాలి. ఇప్పుడు టీమిండియా అలాంటి ప్లేయింగ్ 11నే సిద్ధం చేసింది. మరి అందులో ఓపెనర్స్ ఎవరు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ ఎవరు, ఆల్రౌండర్స్ ఎవరు, పేసర్లు ఎవరెవరో ఇప్పుడు చూసేద్దాం. బాస్, టీమిండియా ఇన్నింగ్స్ని యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెన్ చేయనున్నారు. వీరిద్దరూ రీసెంట్ టైమ్స్లో సూపర్ ఫామ్లోనే ఉన్నారు. ఇంగ్లాండ్లో ఇంకా వెస్టిండీస్ సిరీస్లలో భారీగా పరుగులు సాధించారు. సో ఈ హిట్ పేరే టీమిండియా ఇన్నింగ్స్ని ఓపెన్ చేయబోతున్నారు. ఇక నెంబర్ 3 పొజిషన్లో మరోసారి సాయి సుదర్శన్కి అవకాశం ఇవ్వనున్నారు. సాయి ఈసారి ఈ అవకాశాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవాలి, లేదంటే మరోసారి అవకాశం రాకపోవచ్చు. శాశ్వతంగా టెస్ట్ స్క్వాడ్కి దూరం కూడా కావచ్చు. సో సౌత్ ఆఫ్రికా సిరీస్లో సుదర్శన్ మెరుపులు మెరిపించాల్సిన అవసరం ఉంది. ఇక నెంబర్ 4 పొజిషన్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ని ఇంగ్లాండ్ సిరీస్లో కెప్టెన్ చేసినప్పటి నుండి తన పర్ఫార్మెన్స్ టెస్ట్ ఫార్మాట్లో అద్భుతంగా కొనసాగుతుంది. వెస్టిండీస్తో సిరీస్లో కూడా బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. అయితే సౌత్ ఆఫ్రికా లాంటి స్ట్రాంగెస్ట్ టీంకి అగెనిస్ట్గా యాజ్ ఏ బ్యాటర్గానే కాకుండా కెప్టెన్గా కూడా తన సత్తా ఏంటో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక గిల్ తర్వాతి స్థానంలో రిషబ్ పంత్ ఉన్నాడు. టెస్ట్ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. పైగా పంత్ ఇప్పుడు టీమిండియాకి వైస్ కెప్టెన్ కూడా. ఇక ఇప్పటి వరకు బాస్ మన టీం టాప్ 5 ప్లేయర్స్ గురించి తెలుసుకున్నాం. ఇక నెంబర్ 6లో ధ్రువ్ జురేల్ ఆడనున్నాడు. యాక్చువల్గా ఈ ప్లేస్ నితీష్ కుమార్ రెడ్డిది. బట్ కోచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కన్ఫర్మ్ చేసేశాడు నితీష్కి ప్లేయింగ్ 11లో స్థానం లేదని, తన స్థానంలో జురేల్ ఆడనున్నాడు అని. అయితే బాస్, నితీష్ ఏమో ఓ ఆల్రౌండర్. తను టీంలో ఉంటే బ్యాటింగ్తో పాటు బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ ధ్రువ్ బ్యాటింగ్ మాత్రమే చేయగలడు. అయితే ధ్రువ్ జురేల్ అటు డొమెస్టిక్ క్రికెట్లో ఇటు ఇండియా ఏ తరపున ఆడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. సో ఇలాంటి సూపర్ ఫామ్లో ఉన్న ప్లేయర్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి కదా అని తను ఇన్ అయ్యాడు. నితీష్ అవుట్ అయ్యాడు. ఇక జురేల్ తర్వాత రవీంద్ర జడేజా 7th పొజిషన్లో ఫిక్స్. ఐసీసీ టెస్ట్ ఆల్రౌండర్స్ లిస్ట్లో ఇప్పుడు జడేజా నెంబర్ 1 ర్యాంక్లో ఉన్నాడు. దీన్ని బట్టే జడ్డు ఎలాంటి టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్లు ఇస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు బాస్. ఇక సర్ రవీంద్ర జడేజా తర్వాత మరో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 8th పొజిషన్లో స్థానం దక్కించుకున్నాడు. వాషి కూడా బ్యాట్తో బంతితో సత్తా చాటగల కిర్రాక్ ప్లేయర్. మీరు అబ్జర్వ్ చేశారా బాస్? వాషి నెంబర్ 8 అంటే 8th పొజిషన్ వరకు మన టీంకి పర్ఫెక్ట్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇక నెంబర్ 9లో అక్షర్ పటేలా లేదంటే కుల్దీప్ యాదవా అన్నదానిపై కూడా క్లారిటీ ఇచ్చేశాడు. అక్షర్ బాగానే బౌలింగ్ వేస్తున్న బౌలింగ్ దళాన్ని మరింత బలోపేతం చేయడానికి కుల్దీప్ యాదవ్కి ప్లేయింగ్ 11లో స్థానం కల్పించారు. ఇక 10th పొజిషన్లో మహమ్మద్ సిరాజ్, 11th పొజిషన్లో జస్ప్రీత్ బుమ్రా స్థానం దక్కించుకున్నారు. ఇదే బాస్ సౌత్ ఆఫ్రికాతో తలబడే టీమిండియా ప్లేయింగ్ 11. మరోసారి ఫుల్ లిస్ట్ చూసేద్దామా బాస్ మన టీమిండియా ప్లేయింగ్ 11ది? యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా. ఇది బాస్ మన ప్లేయింగ్ 11. అయితే జనరల్గా ఇండియాలో ఏ టెస్ట్ సిరీస్ జరిగినా మ్యాచ్ వార్ 1 సైడ్లా జరుగుతుంది. బట్ సౌత్ ఆఫ్రికాతో సిరీస్ మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలానే ఉంది. ఎందుకంటే వాళ్ళ టీం కూడా చాలా పటిష్టంగా ఉంది. రిజల్ట్ వస్తే గిస్తే డే 5లోనే. అలా కాకుండా మన వాళ్ళు సౌత్ ఆఫ్రికాని ముందే ఓడించేస్తే మాత్రం చాలా గొప్ప విజయంగానే చెప్పచ్చు. మరి మన టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్స్ సౌత్ ఆఫ్రికాని ఓడించగలరా? కామెంట్ చేయండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి
ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.